హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ స్టూడెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అశోక్ కుమార్ సార్ అటు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఎంతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. మనకు రీసెంట్లీ అక్కడ అశోక్ నగర్లో కూడా కొత్తగా ఆఫ్లైన్ అకాడమీ, అశోక ఆఫ్లైన్ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు అక్కడ ఏదో రకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 రిలేటెడ్ కోచింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నవి ఫ్యాకల్టీ ద్వారా, సార్ ద్వారా. సో అందులో భాగంగానే మనం ఈరోజు అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మొన్న రీసెంట్లీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పంచాయత్ సెక్రటరీ పేపర్ యొక్క అనాలిసిస్ని చూద్దాం ఇప్పుడు. ఓకే, నా పేరు అవినాష్. ఐఎమ్ ఫ్యాకల్టీ ఎట్ ది అశోక ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ, టీచింగ్ ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పంచాయత్ సెక్రటరీ పేపర్ యొక్క అనాలిసిస్ని కొంత క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పంచాయత్ సెక్రటరీ, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నోబెల్ ప్రైజెస్ గురించి అడగడం జరిగింది. క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఈ నోబెల్ ప్రైజెస్ 2021 ఏ పర్సన్కి ఏ ఫీల్డ్లో నోబెల్ బహుమతి లభించింది అనే ఒక చిన్న ఫ్యాక్ట్ తెలుసుంటే మాత్రం ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్వశ్చన్ ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇన్ 2021 విత్ దేర్ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనేది ఒకటి మ్యాచ్ చేయమన్నాడు. ఓకే, గియార్గియో పార్సీ తనకు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో ఇవ్వడం జరిగింది 2021. ఎందుకంటే తను ఒక రీసెర్చ్ యాటమ్స్ మీద చేయడం వల్ల తనకు ఈ యొక్క నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ లభించింది. గియార్గియో పార్సీ ఇతను ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. సో ఇతను ఏంటంటే గత 20 సంవత్సరాలుగా యాటమ్స్ మీద క్లుప్తంగా రీసెర్చ్ చేయడం, యాటమ్స్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడం, వాటిపైన అప్లికేషన్స్ని పూర్తిగా విశ్లేషించి చెప్పడం, ఈ యొక్క కారణాల ద్వారా గియార్గియో పార్సీకి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ 2021 ఇవ్వడం జరిగింది. అదే మనకు బెంజమిన్ లిస్ట్ అనే పర్సన్, ఇతనికి జర్మనీకి చెందిన పర్సన్, ఇతనికి కెమిస్ట్రీలో 2021 నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీలో తను ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన చేసిన రీసెర్చ్ వల్ల నోబెల్ ప్రైజ్ కమిటీ తన యొక్క రీసెర్చ్ని గుర్తించి ఈ యొక్క బెంజమిన్ లిస్ట్ అనే పర్సన్ జర్మనీకి చెందిన వ్యక్తి. ఈ బెంజమిన్ లిస్ట్కి ఆర్గానిక్ కెమిస్ట్రీ రీసెర్చ్ చేయడం వల్ల కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ 2021 లభించింది అన్నమాట. అలానే డేవిడ్ జూలిస్కి నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీలో ఇవ్వడం జరిగింది. నోబెల్ ప్రైజ్ డేవిడ్ జూలిస్కి ఫిజియాలజీలో ఇవ్వడం జరిగింది. ఫిజియాలజీ అంటే ఏంటి? నోబెల్ ప్రైజ్కి సంబంధించి ఫిజియాలజీ అంటే మెడిసిన్ సంబంధించిన రీసెర్చ్ని ఫిజియాలజీ అంటారు. సో ఈ యొక్క డేవిడ్ జూలిస్, ఇతను యుఎస్ఏకి చెందిన వ్యక్తి డేవిడ్ జూలిస్. సో ఇతను ఏం చేశాడంటే మనకు ఈ యొక్క మెడిసిన్ పైన రీసెర్చ్ చేయడం ద్వారా తను ఏం కనుక్కున్నారంటే మనకు ఏ విధంగా స్కిన్ రిసెప్టార్స్, ఏ విధంగా బాడీలో ఉన్న స్కిన్ రిసెప్టార్స్ టెంపరేచర్ చేంజెస్కి, బయట వాతావరణ చేంజెస్కి ఏ విధంగా రెస్పాండ్ అయితే స్కిన్ రిసెప్టార్స్ అనే ఒక రీసెర్చ్ చేయడం వల్ల డేవిడ్ జూలిస్కి ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ లభించిందనమాట. సో అలా చూసుకున్నట్టయితే మీరు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ద్వారా చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి మనకు ఏ, దట్ ఈస్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి నోబెల్ ప్రైజెస్ 2021 గత 6 months నుంచి ఇది న్యూస్లో ఉంది. సో జస్ట్ మీరు నోబెల్ ప్రైజ్ ఏంటి, ఎవరెవరికి, ఏ పర్సన్కి ఏ ఫీల్డ్లో ఇచ్చారు అంత మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్లో ఒక 13 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ 13 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా గత 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉన్నాయి. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. అంటే రేపు ఏదన్నా ఎగ్జామ్ జరిగినా కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి గత 6 నెలల నుంచి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి
అవార్డ్స్ కానీ ఇంకే వేరే వేరే కేటగిరీస్. సో మీరు ఈ యొక్క క్వశ్చన్ని అవార్డ్స్ కేటగిరీలో పెట్టుకోవచ్చు, అవార్డ్స్ కేటగిరీలో మీరు దీన్ని ఇంక్లూడ్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తర్వాత మీరు ఒక నెక్స్ట్ క్వశ్చన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే సెకండ్ క్వశ్చన్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇండియాస్, ఓకే. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ టు బి బిల్ట్ బై. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇండియాలో పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో వాట్ ఈస్ దిస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్? గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్. Okay, green hydrogen power plant will generate the what you call electricity, okay, through a process called as electrolysis, from water. So ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ అనేది లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ఎక్కడ టు బి బిల్ట్ అంటే ఎక్కడ స్థాపించడం జరుగుతుంది, నిర్మించనున్నారు అన్నప్పుడు ఏ సంస్థ నిర్మించనున్నారు అంటే గేల్. సో గేల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది ఎక్కడ నిర్మించాలి అని అనుకుంటున్నారంటే ఇది విజయపూర్ మధ్యప్రదేశ్లో నిర్మించాలని ఓకే ఒక ఆలోచన అయితే ఉంది. ఇది ఒక 10 మెగావాట్, ఇది ఒక 10 మెగావాట్కు ఓకే ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసే సామర్థ్యం కలిగిన గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్. అంటే వాటర్ నుంచి ఎలక్ట్రోలైసిస్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం, దట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్. సో దీని గురించి ఎస్ఎన్టీ క్లాసెస్లో డీప్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఓకే వన్ ఆఫ్ ది రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రైట్. సో ఇప్పుడంతా కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఓకే ఇంధన వ్యవస్థ. ఓకే, సో అవి ఏంటి, ఎందుకోసం, అదంతా కూడా అదొక పెద్ద టాపిక్. ఓకే, అది మీకు కూడా తెలుసు. ఓకే, సో అలా అనమాట. ఇది ఒక క్వశ్చన్ ఉంది, సెకండ్ క్వశ్చన్. ఓకే, తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ స్కీమ్, ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద దీన్ని యూ కెన్ కేటగరైజ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ థర్డ్ క్వశ్చన్? లోవర్ గ్యారంటీ స్కీమ్ ఫర్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టర్స్ is meant to provide financial guarantee cover related to which of the following okay areas. So identi loan guarantee scheme for covid affected sectors, LG okay SCAS scheme. So దీన్ని మనం ఏంటంటే ఇండియన్ క్యాబినెట్ ఓకే 50,000 రూపాయలతో, ఇండియన్ క్యాబినెట్ ఖచ్చితంగా చెప్పాలంటే 50,000 రూపాయలతో, 50,000 okay 50,000 crore rupees, with 50,000 crore rupees Indian government started this particular loan scheme in June 2021. So this particular loan guarantee scheme for COVID affected sector okay ఈ స్కీమ్ కింద దేని గురించి ఫైనాన్షియల్ గ్యారంటీ ఏ సెక్టర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరా? కాదు. హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరా? అవును. మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెసా? కాదు. సో ఇక్కడ ఏంటంటే ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ బి. అంటే ఈ యొక్క లోన్ గ్యారంటీ స్కీమ్ ఫర్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టర్స్ స్టార్టెడ్ బై యూనియన్ క్యాబినెట్ విల్ గివ్ ద లోన్స్ ఆర్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ గ్యారంటీ కవర్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. వై? బికాజ్ వీ నో, మనకు తెలుసు కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల హెల్త్ సెక్టర్ పైన ఎంత భారం పడింది అని చెప్పేసి. ఓకే, మనకి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవసరం హెల్త్ సెక్టర్లో, ఏమేమి మన దగ్గర ఉన్నవి హెల్త్ ఫెసిలిటీస్ ఏం లేవు అనేది పూర్తిగా గవర్నమెంట్కి తెలిసింది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకోవడం కోసం ఈ లోన్ గ్యారంటీ స్కీమ్ ఫర్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు సర్ప్రైజ్ అవుతారు, 50,000 crore rupees ఓకే లోన్ గ్యారంటీ. సో ఈ లోన్ ఎవరికి ఇస్తారు అంటే ఆల్రెడీ ఎవరైనా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో, హాస్పిటల్స్ కడదాం అనుకుంటున్న వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకు. ఓకే, సో అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. ఇది కామన్ మనకి కాదనమాట. సో తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్టయితే నెక్స్ట్ యూ హ్యావ్ దిస్ పర్టికులర్ స్కీమ్, ఈ రూపీ స్కీమ్. సో ఏంటి ఈ రూపీ స్కీమ్? సో ఇది కూడా ఉంది, ఈ రూపీ స్కీమ్. ఒకసారి చూద్దాం. ఈ రూపీ స్కీమ్, సో ఇట్ ఈస్ అ క్యాష్లెస్ కాంటాక్ట్లెస్ డిజిటల్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ launched in August 2021 by whom?
ఓకే, అంటే ఈ రూపీ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నాడు. అక్కడ స్కీమ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అని అడగట్లేదు. సింపుల్గా ఆ స్కీమ్ ఎవరు లాంచ్ చేస్తారని అడుగుతున్నాడు. ఎవరు లాంచ్ చేస్తాడు? ఖచ్చితంగా స్కీమ్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టరే లాంచ్ చేస్తారు. సింపుల్ లాజిక్. ఓకే, అలా అనమాట, సింపుల్ అనాలిసిస్. కాకపోతే ఈ రూపీ స్కీమ్ అనేది చాలా పెద్ద స్కీమ్. ఓకే, సో ఈ యొక్క ఈ రూపీ స్కీమ్ ఏదైతే ఈ రూపీ స్కీమ్ ఉందో ఇదేంటంటే చాలామంది ఇది ఒక డిజిటల్ కరెన్సీ అని అనుకుంటున్నారు, కానీ ఇది డిజిటల్ కరెన్సీ కాదు. ఇది డిజిటల్ కరెన్సీ అనేది కాదు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తా, మీరు వినండి. ఒక పర్సన్ ఉన్నారు, ఓకే, బిలో పవర్టీ లైన్ పర్సన్, రూరల్ ఏరియాలో ఉన్నాడు. ఓకే, సో ఈయనకు గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద డిజిటల్ హెల్త్ కార్డ్ ఇచ్చింది. డిజిటల్ హెల్త్ కార్డ్ని జారీ చేయడం జరిగింది. తర్వాత ఈ పర్సన్కి ఓకే ఒక ఏదో రకమైన హెల్త్ కాంప్లికేషన్ వచ్చిందనమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఏదో ఒక హాస్పిటల్కి, పబ్లిక్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ దగ్గర డబ్బులు లేవు, కానీ ఇతను ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 100% ఓకే ఎలిజిబుల్. సో అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈ పర్సన్కి ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఒక ఈ వౌచర్ని పంపిస్తుంది. ఈ రూపీ వౌచర్ని పంపిస్తుంది అనమాట. ఈ రూపీ వౌచర్ ఈయన ఎస్ఎంఎస్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇతను ఆ హాస్పిటల్లో ఈ వౌచర్ని చూపెట్టుకొని ఓకే అది 10,000దో 20,000దో దానికి గవర్నమెంట్ సంబంధించి వాల్యూ అటాచ్ చేసి ఉంటుంది. ఆ వౌచర్ సంబంధించి ఆ వౌచర్ని మొబైల్లో ఏదైతే కోడ్ ఉందో హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వౌచర్ వాళ్ళు తీసుకొని ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటి, ఇదొక డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మెథడాలజీ, సో దట్ ద పర్సన్స్ విల్ గెట్ ది వాట్ యు కాల్ రిక్వైర్డ్ ఓకే అసిస్టెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇందులో మనీ వస్తాయా? రావు మనీ పర్సన్కి, కానీ ఆ వౌచర్ యొక్క వాల్యూని యూజ్ చేసుకొని తను ఏదైతే కావాలనుకుంటున్నారో ట్రీట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీజ్ పేమెంట్ కావచ్చు, అది కంప్లీట్ చేయొచ్చు. దట్ ఈస్ ఈ వౌచర్. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే ముగ్గురు కలిసి లాంచ్ చేశారు. ఒకటేమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆ తర్వాత నేషనల్ హెల్త్ అథారిటీ. ఈ ముగ్గురు ఈ రూపీ వ్యవస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రూపీ వ్యవస్థను మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎవరు లాంచ్ చేస్తారని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. తను అసలు ఎలా పనిచేస్తుంది అని అడగట్లేదు, అసలు ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నాడు, అంతే. సో ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ డే అండ్ ఓకే మంత్ అండ్ డేట్. ఓకే, ఇవన్నీ ఒక 200-300 ఉంటాయి, అవన్నీ కూడా చదువుకుంటే మనకు ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ డే. సో వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 10th. ఎప్పటి నుంచి వెళ్ళి జరుపుకుంటున్నారు అంటే 1992 ఎవరు డిక్లేర్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత వరల్డ్ డే అగెనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎప్పటి నుంచి వెళ్ళి అంటే ఇది ఎప్పుడు అంటే జూలై 30. ఎవరు చేస్తున్నారు అని అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. 2013వ సంవత్సరం నుంచి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. వరల్డ్ బయోఫ్యూయల్ డే ఇది ఎప్పుడు అని అంటే ఆగస్టు 10 నుంచి వెళ్ళి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఆగస్టు 10 అంటే ఒక పర్సన్ ఓకే అతని పేరు ఏంటంటే రుడాల్ఫ్ డీజిల్. దేర్ ఈజ్ అ పర్సన్ కాల్డ్ యాజ్ రుడాల్ఫ్ డీజిల్. సో ఈ రుడాల్ఫ్ డీజిల్ అనే పర్సన్ మొట్టమొదటిసారి డీజిల్ ఇంజన్ని కనుక్కోవడం జరిగింది. డీజిల్ ఇంజన్ని వాటి ఆవిష్కర్త ఓకే ఇన్వెంటర్ ఆఫ్ ది డీజిల్ ఇంజన్. సో ఆన్ హిస్ బర్త్డే దట్ ఈస్ వాట్ యు కాల్ ది ఓకే ఆగస్ట్ 10th ద వరల్డ్ బయోఫ్యూయల్ డే ఈజ్ సెలబ్రేటెడ్. ఓకే, అదొకటి మీరు గుర్తుంచుకోండి. తర్వాత 6th క్వశ్చన్, మరి ఇది ఏంటి అంటే డేస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన క్వశ్చన్. 6th క్వశ్చన్ చూడండి. పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లాంచ్డ్ ఇన్ అక్టోబర్ 2021 ఎట్ విచ్ ప్లేస్? ఈ స్కీమ్ ఎక్కడ లాంచ్ చేసిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. ఎక్కడ అంటే వారణాసి. ద ఆన్సర్ ఈస్ సింపుల్ వారణాసి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, తను
అది ఎలా పనిచేస్తుంది అని అడగట్లేదు, అది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఏంటి, అదొక ఈజీ క్వశ్చన్. నిజం చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే October 25th 2021 రోజు ప్రైమ్ మినిస్టరు మనకు వారణాసిలో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ కింద 5,000 కోట్ల రూపాయలు, ఈ స్కీమ్ కింద 5,000 కోట్ల రూపాయలను సపరేట్గా అలొకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేని గురించి అంటే భారతదేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం కోసం. అంటే ఏంటి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మెటర్నిటీ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్లో బెడ్స్, హాస్పిటల్స్లో మెడిసిన్స్, హాస్పిటల్స్లో వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఇలా లేని పరికరాలను సమకూర్చుకొని వ్యవస్థలన్నిటినీ పగడ్బందీగా చేసుకోవడం హాస్పిటల్స్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలా అన్నమాట. సో వరల్డ్ 7th క్వశ్చన్ చూడండి, ఇదేంటిది, గవర్నమెంట్ స్కీమ్. ఏ గవర్నమెంట్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ బ్యాట్ సర్టిఫైడ్ బై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాజ్ అన్వీల్డ్ ఇన్ October 2021 in Hyderabad. So the answer is Hyderabad here. So Mohammad Azharuddin, the previous what you call the Indian cricket player, so he inaugurated this particular what you call Guinness Book World Records, the biggest bat, the world's biggest bat in Hyderabad. So idoka simple question, ఒక జనరల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్. తర్వాత ఇది చూడండి, 8వ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ AUKUS. అసలు ఈ AUKUS అనేది ఏంటి? AUKUS అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, AUKUS. ఏ అంటే ఆస్ట్రేలియా, UK అంటే యునైటెడ్ కింగ్డమ్, US అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటిది, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ ముగ్గురు కలిసి AUKUS గ్రూప్ని మనకు అరౌండ్ అక్టోబర్లో 2021లో స్థాపించడం జరిగింది. ఇది ఏంటిది, ఇది ఒక సెక్యూరిటీ గ్రూపింగ్. అంటే ఏంటి, ఈ 3 కంట్రీస్ మధ్యలో డిఫెన్స్ టెక్నాలజీస్ని హై అండ్ టెక్నాలజీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీళ్ళు ఈ యొక్క AUKUS గ్రూపింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎంతమంది ఉన్నారు ఇలా అంటే 3 కంట్రీస్. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ, సింప్లీ 3 కంట్రీస్ ఆర్ దేర్. కానీ చాలామంది ఇక్కడ 1 2 3 4 5 అనుకొని 5 అలా పెట్టడం జరుగుతుంది, కానీ అది రాంగ్. సో ఓన్లీ 3 కంట్రీస్ ఆర్ దేర్. AUKUS మీన్స్ ఆస్ట్రేలియా, UK, USA. దట్ ఈస్ వన్ థింగ్. నౌ సో ఇదేంటిది, ఇది వరల్డ్ న్యూస్. ఏ టాపిక్ ఇది, వరల్డ్ న్యూస్ ఇది. అందుకే మీరు వరల్డ్ న్యూస్ని కూడా చదవాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుందన్నమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళకు వరల్డ్ న్యూస్ తెలియాలి, ఇండియా న్యూస్ తెలియాలి, తెలంగాణ న్యూస్ కూడా వాళ్ళకు తెలిసి ఉండాలి. ఒకవేళ గ్రూప్ 1 లాంటి ఇంటర్వ్యూకు వెళ్ళేది ఏమైనా ఉంటే, లేదా UPSC సివిల్ సర్వీస్ లాంటిది ఇంటర్వ్యూకి ఏమైనా వెళ్ళేది ఉంటే కంపల్సరీ డిస్ట్రిక్ట్ సమాచారం కూడా తెలిసి ఉండాలి, డిస్ట్రిక్ట్ న్యూస్ కూడా తెలిసి ఉండాలి. సో అలా అనమాట. సో ఇదేంటి మరి, అన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మ్యాగజైన్ నుంచి తీసుకొని డైలీ ప్రశాంతంగా ఒక అర్ధగంట కూర్చొని న్యూస్ పేపర్స్ అవుతే చాలు. అలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, వరల్డ్ న్యూస్ ఉంటుంది, ఇండియా న్యూస్ ఉంటుంది, తెలంగాణ న్యూస్ ఉంటుంది. సింపుల్గా చిన్న ఒక్క పేజ్లో రాసుకోవచ్చు, ఒక్క రోజు న్యూస్ని ఒక పేజ్లో రాసుకొని పెట్టుకోవచ్చు. అలా ఒక 1000 రోజులు చేస్తే 1000 పేజ్ల నోట్స్ ఉంటుంది. ఎగ్జామ్ పడ్డప్పుడు అదే రివైజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అలా అనమాట. సో హూస్ పాలసీ ఛాలెంజెస్ ఆర్ అడ్రస్డ్ బై గ్లోబల్ సొల్యూషన్ సమిట్. సింపుల్ చెప్పాలంటే ఈ గ్లోబల్ సొల్యూషన్ సమిట్ అనేది రకరకాల గ్లోబల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం జరిగింది. టెర్రరిజం కావచ్చు, క్రైసిస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, క్రైసిస్ ఇన్ సిరియా కావచ్చు, రష్యా బిల్డింగ్ ది వెపన్స్ అలాంగ్ ది బార్డర్ ఆఫ్ యుక్రెయిన్ కావచ్చు, రకరకాల కాన్ఫ్లిక్ట్ రోహింగ్యా క్రైసిస్ ఇన్ మయన్మార్ కావచ్చు డిస్కస్ చేయడం జరిగింది గ్లోబల్ సొల్యూషన్ సమిట్ ఇన్ G20 మీటింగ్. ఆన్సర్ ఏంటిది, G20. 1 8th ఆన్సర్ 4, 9th ఆన్సర్ 1. విచ్ సౌత్ ఏషియన్ కంట్రీ 2021 డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రెగ్యులేషన్స్ పర్టైనింగ్ టు ఫుడ్. ఏ దేశం ఎమర్జెన్సీ రెగ్యులేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫుడ్ సెక్టర్లో అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. ఎందుకు శ్రీలంకలో ఫుడ్ క్రైసిస్ పరిస్థితి తలెత్తిందంటే లాస్ట్ ఇయర్ శ్రీలంకలో వాళ్ళు పూర్తిగా ఫర్టిలైజర్స్ని, కెమికల్స్ని బ్యాన్ చేయడం జరిగింది.
వాళ్ళు ఒకటి చెప్పారు, గవర్నమెంట్ అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళమని. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఓకే, దానికి ఒక రకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, దానికి ఎన్నో సంవత్సరాల సమయం పడుతుంది. సో వీళ్ళు సడన్గా ఏం చేస్తారంటే రేపటి నుంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తప్పించి కెమికల్స్ ఏం యూజ్ చేయొద్దని చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ ఫుడ్ క్రైసిస్ అనేది తలెత్తింది. ఎక్కడంటే శ్రీలంకలో. ఇది కూడా న్యూస్లో ఉంది, ఇది కూడా వరల్డ్ న్యూసే. ఓకే, ఇది కూడా 11th క్వశ్చన్ కూడా వరల్డ్ న్యూసే. ఏంటిది, విచ్ కంట్రీస్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కిల్డ్ ఇన్ November 2020? అంటే ఒక పర్సన్, ఓకే, ఆ దేశానికి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ని కనుక్కున్న పర్సన్ని అదే దేశంలో, అదే దేశ రాజధానిలో చంపడం జరిగింది. ఆ దేశం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ గురించి కూడా తెలుసుకోండి. ఆ పర్సన్ పేరు మహసేన్ ఫక్రీదాహి. అతని పేరు ఏంటంటే మహసేన్ ఫక్రీదాహి. సో హూ ఇస్ దిస్ మహసేన్ ఫక్రీదాహి? సో హీ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ పర్సన్ని, ఎవరైతే ఇరాన్ని న్యూక్లియర్ పవర్గా చేసి నిలబెట్టిన పర్సన్ ఉన్నారో అతన్ని, ఆ న్యూక్లియర్ సైంటిస్ట్ని ఇరాన్ క్యాపిటల్ అయిన తెహ్రాన్లో చంపడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఇరాన్. తర్వాత హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ సైన్డ్ రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇన్ November 2020? ద నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇస్ 15. ఇది కూడా వరల్డ్ న్యూసే. ఓకే, తర్వాత అజెండా 2063 బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్? ఏ ఖండానికి సంబంధించిందంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. ఆఫ్రికన్ యూనియన్ 54 కంట్రీస్, ఆల్ ఆఫ్ దెమ్ దే కేమ్ అవుట్ విత్ అజెండా 2063 అబౌట్ వాట్ దే షుడ్ డూ టు బికమ్ ది డెవలప్డ్ కంట్రీస్ బై ద ఇయర్ 2063. అజెండా 2063. సో అలా అనమాట. సో ఇక్కడ మీరు ఒకసారి RCEP గురించి చూడండి, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇది 2020లో నవంబర్లో సైన్ చేశారు. ఇందులో 15 దేశాలు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో మొదటి నుంచి కూడా ఇండియా చర్చల్లో పార్టిసిపేట్ చేసింది ఇందులో భాగంగా ఉండడానికి. కానీ ఇండియా లాస్ట్ మినిట్లో ఇందులో నుంచి వైదొలిగింది. మరి ఇందులో ఉన్న 15 కంట్రీస్ ఏంటి అంటే 10 ఆసియాన్ కంట్రీస్, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కంట్రీస్, మరియు 5 ఇతర దేశాలు. ఏంట 5 ఇతర దేశాలు అంటే ఆస్ట్రేలియా, ఓకే, న్యూజిలాండ్, ఈ 2 పక్కకు ఉంటాయి. ఆ తర్వాత చైనా, ఆ తర్వాత సౌత్ కొరియా, ఆ తర్వాత జపాన్. ఈ 5 ఒక దగ్గర ఉంటాయి, ఈ 3 ఒక దగ్గర ఉంటాయి. చైనా, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 2 ఒక దగ్గర ఉంటాయి. ఈ 5 కంట్రీస్ ప్లస్ 10 ఏషియన్ కంట్రీస్, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో అలా అన్నమాట. సో ఈ 5 కంట్రీస్ కలిసి ఈ RCEP అగ్రిమెంట్ని, ఓకే, వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇలానే. సో ఇవన్నీ కూడా S&Tకి సంబంధించిన క్వశ్చన్స్. జనరల్గా S&T అంటే ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ ది జనరల్ సైన్స్, అండ్ ఆల్సో ఇట్ ఇంక్లూడ్ ద అదర్ S&T టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ లైక్ కంప్యూటర్స్, రోబోటిక్స్, ఇవన్నీ అనమాట. ఓకే, ఈ మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా 14 to 19 S&T బేస్డ్ క్వశ్చన్స్. సో ఇవేంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో 14th క్వశ్చన్ చూడండి. అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఎ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ ఎ సింపుల్ క్వశ్చన్ అమ్మీటర్. అమ్మీటర్ అనేది ఇట్ మెజర్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఎ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఉంది, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది ఇది ఒకటి మెజర్ చేస్తూ ఉంటుంది. మరి వోల్ట్ మీటర్ అంటే ఏంటి? ఎలక్ట్రోమీటర్ అంటే ఏంటి? ఓకే, సో ఎలక్ట్రోమీటర్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ దట్ డిజైన్ టు మెజర్ వెరీ స్మాల్ వోల్టేజెస్. ఎలక్ట్రోమీటర్ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ డిజైన్డ్ టు మెజర్ స్మాల్ వోల్టేజెస్. ఏమైనా వోల్టేజ్ డిఫరెన్సెస్ ఉంటున్నాయా సర్క్యూట్లో అనేది మెజర్ చేయడానికి, ఎక్కువ తక్కువ కరెంట్ వస్తుందా అని తెలుసుకోవడానికి ఎలక్ట్రోమీటర్ మనకు యూజ్ అవుతుంది. బారోమీటర్ మీకు తెలుసు, ప్రెషర్, పీడనంని, ఓకే, మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. వోల్ట్ మీటర్ అనేది ఏంటి మరి? ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఇదేంటి వోల్ట్ మీటర్? ఇట్ మెజర్స్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్
between 2 points, electric potential difference between 2 points, okay, within the electric circuit. ఓకే, సో ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ మొత్తాన్ని సర్క్యూట్లో తీసుకుంటే ఒక రెండు ఓకే పాయింట్స్ మధ్యలో ఎంత ఎలక్ట్రిసిటీ ఓకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అనేది మెజర్ చేసేదే వోల్ట్ మీటర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ డోనర్స్? ఇట్ ఈస్ ద సింపుల్ బయాలజీ బేస్డ్ క్వశ్చన్స్, ఎవ్రీబడి నో దిస్. O positive persons. Excessive bleeding from the wounds is due to the deficiency of which vitamin? It is the vitamin K. ఇది కూడా బయాలజీ క్వశ్చన్, అందరికి తెలిసిన క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద 17th క్వశ్చన్? వాట్ ఈస్ ద కామన్ లేఅవుట్ ఆఫ్ ద కీబోర్డ్ అరేంజ్మెంట్ యూజ్డ్ విత్ కంప్యూటర్స్? QWERTY. అంటే మనం కీబోర్డ్ పైన టైప్ చేసేటప్పుడు ఫస్ట్ వరుస చూడండి, QWERTY అలా అని చెప్పేసి ఉంటుంది. సో అలా ఆ వరుస ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద కామన్ లేఅవుట్ ఆఫ్ కీబోర్డ్, కంప్యూటర్ కీబోర్డ్ అరేంజ్మెంట్ యూజ్డ్ విత్ కంప్యూటర్స్? సో ఇది కంప్యూటర్స్ సంబంధించిన క్వశ్చన్ అనుకోవచ్చు. తర్వాత 17th క్వశ్చన్, ఎ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ డిజిటల్ డేటా సిగ్నల్స్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్ దట్ కెన్ ట్రావెల్ ఓవర్ స్టాండర్డ్ టెలిఫోన్ లైన్స్ ఈస్ కాల్డ్ యాజ్ modem, modulator and demodulator, or modulation and demodulation. Okay, simple question. Which one of the following is an example of non-volatile memory? అంటే non-volatile memory అంటే పర్మనెంట్ మెమొరీ, పర్మనెంట్గా ఉంటుంది అది, పర్మనెంట్ మెమొరీ. దట్ మీన్స్ యూ విల్ స్టోర్ సమ్ ఫైల్స్ ఇన్ దట్, ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో ఏంటది? ROM is the permanent memory, read only memory, whereas RAM is volatile memory. RAM is random access memory, volatile memory. So here whatever you store, it is storing only for temporary purpose, not for okay permanent purpose. So this is the 19th question. తర్వాత ఈ 20th క్వశ్చన్స్ నుంచి చూడండి, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీలో ఐఎమ్ టీచింగ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ for group 1 students. Okay, just try to know about that. ఇప్పుడు ఈ 20th క్వశ్చన్ నుంచి చూద్దాం. 20th క్వశ్చన్ నుంచి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అడిగారు. మనకు ఒక 5 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ మీద అడిగారు. సో ఈ క్వశ్చన్ స్టాండర్డ్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇవేంటి? కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, 5 క్వశ్చన్స్ అడిగాడు. అన్నీ కాదు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ ఉంది, మిగతా అన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 20th క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద నేషనల్ పార్క్ విత్ ద స్ట్రీట్. కలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అంటే రాజస్థాన్లో ఉంది, ఫేమస్ నేషనల్ పార్క్ ఆఫ్ రాజస్థాన్. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ అంటే కేరళలో ఉంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏ3 ఎక్కడుంది? 1 and 2లో ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేయండి, దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే B1. సో దట్ ఈస్ ది ఆన్సర్ ఈజ్ ఓకే 2 ఆప్షన్. సో ఇక్కడ మీరు చూడండి, కరెక్ట్గా చూడండి ఒకసారి. మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఓకే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు కేరళలో ఉంది. ఆ తర్వాత నాగర్హోల్ నేషనల్ పార్కు కర్ణాటకలో ఉంది. ఈ రెండు కూడా మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో, పశ్చిమ కనుమల్లో ఉంటాయి అన్నమాట. ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ని చూసుకుంటున్నట్టయితే అక్కడ ఒక పర్యావరణ ఉద్యమం, సైలెంట్ వ్యాలీ ఉద్యమం కూడా జరిగిందనమాట. 1973లో సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది ఇక్కడ జరిగింది, గుర్తుపెట్టుకోండి అది కూడా. ఓకే, తర్వాత నాగర్హోల్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ టైగర్స్ అండ్ ఆల్సో ది ఎలిఫెంట్స్. అదే కలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో మీరు చూసుకున్నట్టయితే దీనికి ఇంకొక ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక రామ్సార్ చిత్తడి నేల, లేదా రామ్సార్ వెట్లాండ్ రికగ్నిషన్ కూడా దీనికి ఉందన్నమాట. సో ఇది ఇలాంటి క్వశ్చన్ అంటే ఎన్విరాన్మెంట్లో థియరీ ఆర్ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కాదు, అంటే న్యూస్లో లేనిదన్నమాట. కానీ ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ క్వశ్చన్. సిరువాని హిల్స్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ రీసెంట్లీ బై తమిళనాడు గవర్నమెంట్ యాజ్ బటర్ఫ్లై సూపర్ హాట్స్పాట్. ఈ సిరువాని హిల్స్ తమిళనాడులో మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. దీన్ని ఏ విధంగా గుర్తించారంటే ఒక బటర్ఫ్లై సూపర్ హాట్స్పాట్గా గుర్తించారు. మరి దానికి రీజన్ ఏంటి అంటే తమిళనాడులో 325 బటర్ఫ్లై స్పీసీస్ ఉంటే అలా 250 బటర్ఫ్లై స్పీసీస్ ఈ యొక్క సిరువాని హిల్స్ ప్రాంతంలోనే ఉన్నాయట. అందుకే దీన్ని ఒక బటర్ఫ్లై సూపర్ హాట్స్పాట్గా తమిళనాడు గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. జస్ట్ 3-4 months బ్యాక్ ఈ న్యూస్లో ఉంది. అదే ఇక్కడ అడిగాడు. ఓకే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్విరాన్మెంట్ మీద మళ్ళీ 3 క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే సో క్వశ్చన్ ఏంటిది, 22nd క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ మీద ఈ పేర్స్ 2 పేర్స్ని చదవాలన్నమాట. సో ఏ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2001. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980లో పార్లమెంట్ పాస్ చేసిందా? కాదు, 1986లో పాస్ చేసింది. ఓకే, సో ఇది రాంగ్. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2001లో పార్లమెంట్ పాస్ చేసిందా? లేదు, 2002లో ఇండియన్ పార్లమెంట్ దీన్ని పాస్ చేసింది. ఇక్కడ మీకు అది ఏ ఇయర్లో పాస్ చేసిండు పార్లమెంట్ అని అడుగుతున్నాడు అంతే. అందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని అడగట్లేదు ఏం. అవి మీరు మెయిన్స్ ఎగ్జామ్స్లో రాస్తారు. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ అలా అనమాట. సో ద కరెక్ట్ పేర్ ఆన్సర్ ఈస్ నైదర్ ఏ నార్ బి. ఎందుకంటే 2 తప్పే. ద ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ దీస్ యాక్ట్ ఈస్ రాంగ్. ఓకే, మెన్షన్ ఇన్ ది న్యూస్ పేపర్ హియర్. 23rd క్వశ్చన్ ఇది కూడా ఏంటి, 24th క్వశ్చన్, ఈ 2 కూడా ఎన్విరాన్మెంట్సే సంబంధించింది. సో 23rd క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక డెఫినేషన్ ఇచ్చి క్వశ్చన్లో ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఓకే, డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంతే, ఏం లేదు అక్కడ. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్ అంటే మనం. ఓకే, వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మన పిల్లలు లేదా తర్వాత తరాల వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు లేదా మనం ఉన్నాం, మన ఊర్లో ఒక రివర్ ఉంది. ఓకే, లేదా ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఓకే, చెరువు ఉంది. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఓకే, మీట్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్. దాంట్లో వాటర్ కంటామినేట్ చేయకుండా, దాన్ని పొల్యూట్ చేయకుండా, దాని నుంచి వాటర్ తీసుకొని తాగడము, దాన్ని హౌస్ హోల్డ్ పర్పస్, అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి, దాన్ని పొల్యూట్ చేయకుండా సేమ్ ఇదే రివర్ని, ఇదే చెరువుని ఫ్యూచర్ జనరేషన్కి అందించాలి. దట్ ఈస్ సస్టైనబుల్ వే ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, దట్ ఈస్ ది సింపుల్ థింగ్. తర్వాత 24th క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం ఓకే మీకు కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి మరి? సో ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్. ఎకోసిస్టమ్ ఈజ్ ది స్ట్రక్చరల్ అంటే దానికి స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ ఫంక్షనల్ అంటే ఎకోసిస్టమ్ కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్. సో వాట్ ఈస్ దిస్ బయోస్పియర్? బయో మీన్స్ లైఫ్, స్పియర్ మీన్స్ రీజియన్. సో బయోస్పియర్ ఇట్ ఈస్ ది జోన్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, లిథోస్పియర్ అండ్ ది హైడ్రోస్పియర్. అంటే ఏంటి? ఎక్కడైతే గాలి, నేల, నీరు కలుస్తాయో దాన్నే మనం బయోస్పియర్ అంటాం. అక్కడ లైఫ్ ఫామ్స్ బ్రతకడానికి కావాల్సిన గాలి, నీరు, నేల అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ మాత్రమే లైఫ్ ఫామ్స్ బ్రతకగలుగుతాయి. దాన్నే బయోస్పియర్ అని అంటామన్నమాట. సో ఈ ఎకోసిస్టమ్స్ అనేవి బయోస్పియర్లో పార్టే. అంటే మీరు ఒక బయోస్పియర్ని ఇలా అనుకుంటే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో ఎలాంటి ఎకోసిస్టమ్స్? ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఓకే, వెట్లాండ్ ఎకోసిస్టమ్, చిత్తడి నేల ఎకోసిస్టమ్, డెజర్ట్, ఓకే, ఎడారి ఎకోసిస్టమ్, ఓకే, రివర్ ఎకోసిస్టమ్, చెరువు ఎకోసిస్టమ్, దెన్ ఫారెస్ట్, ఓకే, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్, మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. ఇలా రకరకాల ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఈ అన్ని ఎకోసిస్టమ్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అవి కొన్ని ఫంక్షన్స్ని కూడా పర్ఫామ్ చేస్తాయి. అంటే ఏంటి? డెజర్ట్ ఎకోసిస్టమ్ని నువ్వు డెజర్ట్ చూడంగానే చెప్తావు దాని స్ట్రక్చర్ని బట్టి. అదేవిధంగా ఫారెస్ట్ని చూడంగానే ఇది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని చెప్తావు. ఓకే, అదే వెట్లాండ్ ఎకోసిస్టమ్, రివర్ ఎకోసిస్టమ్, మ్యాంగ్రోవ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉండి ఒక్కొక్క ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద డెఫినేషన్. సో ఇక్కడ ఏంటి ఎకోసిస్టమ్ గురించి? అన్ ఎకోసిస్టమ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఎస్, ల్యాండ్ పైన ఉంటవి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్, వాటర్ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు చూడండి, వెట్లాండ్స్ వాటర్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్.
రివర్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఓకే, దెన్ ఫారెస్ట్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, రెండు కలిసే ఉంటాయి, అన్నీ కూడా ఒక దాంట్లోనే ఉంటాయి. ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్. తర్వాత aquatic ecosystems cover earth surface in the range of 50 to 60%. అంటే భూమి పైన ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే వాటరు 50 to 60% కవర్ చేసి ఉంటుందట. నో, అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. 71% కన్నా ఎక్కువ భూమిపైన వాటరే ఉంటుంది కదా. సో ఇది రాంగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 24th ఇట్ ఈస్ ఏ ఓన్లీ. 24th ఇట్ ఈస్ ది వాట్ యు కాల్ ద ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అదనమాట. సో ఇది ఒక 25th క్వశ్చన్ చూసి ఇక్కడికి ఆపేద్దాం. ఇది ఏంటిది? ఓకే, సో 25th క్వశ్చన్ ఇది ఒక సింపుల్ క్వశ్చన్. ఇది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ కోల్ మైనింగ్ కంపెనీ ఈజ్ కరెక్ట్? సో ఏంటి ఇందులో ఇచ్చిన దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆన్సర్ 4 హియర్, ఆన్సర్ 4. సో ఇందులో ఏంటంటే సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇందులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి 51% వాటా ఉంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 49% వాటా ఉంది. సో అదే అక్కడ అడుగుతున్నాను. ఇట్ ఈస్ జాయింట్లీ ఓనర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 51:49 equity basis. Simple question here. Thank you very much.